వినండి. శంకరాచార్యుల వారు అందించిన మణిపూసల్లాంటి శ్లోకాల్లో ఇది ఒకటండి. ఈ శ్లోకం వెనకాతల వేదంలో ఉన్న ఒక మంత్ర రహస్యం ఉంది అనమాట. ఆ మంత్రంలోంచి శంకరాచార్యుల వారు ఈ శ్లోకాన్ని చెప్తున్నారు మనకి. ఇక్కడ ఏమంటున్నారంటే, సుధామాప్యాస్వాధ్య ప్రతిభయ జరామృత్యు హరిణి. అమ్మ, దేవతలందరూ వెళ్ళి పాల సముద్రాన్ని చిలికారు. వాళ్ళకేం లోటొచ్చిందమ్మా అంటే, పరమాత్మ వాళ్ళకన్నీ ఇచ్చాడు. మంచి లోకాలకు ఆధిపత్యం ఇచ్చాడు, హవిస్సులు తినే అదృష్టం ఇచ్చాడు, నిత్య యవ్వనం ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినా కూడా వాళ్ళకి 2 బెంగలంటండి. ఏంటంటవి? వార్ధక్యం వచ్చేస్తుందేమోనని బెంగ. వార్ధక్యం అంటే ముసలితనం అన్నమాట. ఎందుకని? బతికి ఉన్న వార్ధక్యం వస్తే ఎందుకు పనికిరాడు. జర జరామృత్యువు కన్నా ఘోరమైంది. అందుకని ఆ వార్ధక్యం వస్తుందేమోనని ఒక బెంగ. చచ్చిపోతానేమోనని ఇంకొక బెంగ. ఆ 2 పోవాలంటే ఏం చెయ్యాలనుకున్నారు దేవతలందరూ? పాల సముద్రం చిలికితే అందులోంచి అమృతం వస్తుంది. ఆ అమృతం తాగినట్లయితే ఇంకా వార్ధక్యం రాదు, మరణము రాదనుకున్నారు. ఈ 2 పోవడానికి అమృతాన్ని తాగాలనుకున్నారు. అనుకుని వెళ్ళి పాల సముద్రం చిలుకుదాం అనుకున్నారు. చిలకడానికి వీలుగా మందర పర్వతాన్ని తీసుకొచ్చి సముద్రంలో పడేశారు. ఆ పర్వతానికి తాడుగా వాసుకిని చుట్టారు. అది మునిగిపోకుండా ఉండడానికి శ్రీ మహావిష్ణువు కూర్మ రూపుడై వచ్చి మందర పర్వతం కింద పడుకున్నారన్నమాట. మందర పర్వతాన్ని ఆయన వీపు మీద పెట్టి చిలికారు. వీళ్ళు దేవతలు కావాలనుకున్నది అమృతం. పాల సముద్రంలో నుంచి తిన్నగా అమృతం రాలేదు. కొన్ని కొన్ని వస్తువులు పుట్టడం మొదలు పెట్టాయి. వాటిని ఎవరికి నచ్చింది వారు తీసుకున్నారు. వారు అలా సముద్రం చిలుకుతుంటే పెద్ద శబ్దం వస్తుందన్నమాట. ఆ చప్పుడుకి ఎక్కడో సభలో ఉన్న బ్రహ్మగారు బయటికి వచ్చి చెవులు మూసుకొని, ఇంత చప్పుడు ఏమిటిరా అని అడిగారనమాట. అడిగితే అక్కడి వారు జరుగుతున్న విషయం చెబుతూ, హాలాహల విషం పుట్టిందని చెప్పారనమాట. అది దూసుకొస్తుంది, దూకుతూ వెళ్ళిపోతుంది. అది సముద్రం మీదికి వెళ్ళేసరికి సముద్రం అంతా కనపడటం మానేసింది. సముద్రం అంతటిని తాగేసింది. అరణ్యం మీదికి వెళ్ళేసరికి అరణ్యం అంతా మైదానం అయిపోయింది. చెట్లనన్నింటినీ కాల్చేసింది. అలా దేని దగ్గరకు వెడితే దాని దగ్గరికి కాలుస్తుంది అని అప్పుడు దేవతలందరూ శంకరుడి దగ్గరికి పరిగెత్తాడనమాట. కైలాసంలోని పరమేశ్వరుని సభకు వెళ్ళారు. అయితే అక్కడ దేవతలందరూ వెళ్ళి, శంకర, హాలాహలం వచ్చేస్తుంది తండ్రి, రక్షించు రక్షించు శంకర అని శంకరుణ్ణి వేడుకున్నారనమాట. ఇంకా శంకరుడు గబగబా బయటికి వచ్చి చూశాడు. హాలాహలం తరుముకొచ్చేస్తుంది. శంకర, ఈ హాలాహలాన్ని నువ్వే పుచ్చుకోవాలి, పుచ్చేసుకో అన్నారు. అప్పుడు శివుడు పార్వతీదేవి వంక చూసి, మరి నేను హాలాహలం పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను, పుచ్చుకోనా అని అడిగారనమాట. అప్పుడు పార్వతీదేవి అలాగే పుచ్చేసుకోండి అని అన్నదనమాట. ఆవిడ సర్వమంగళ, తన మెడలో ఉన్న మంగళసూత్రం మీద అమ్మవారికి అంత నమ్మకం అన్నమాట. అందుకని హాలాహలం తాగేయమంది. అందరూ హాలాహలాన్ని చూసి పారిపోతే శంకరుడు హాలాహలానికి ఎదురు వెళ్ళి హాలాహలాన్ని చేతిలోకి తీసుకున్నాడు. దానిని ముద్ద చుట్టి నేరేడు పండంత చేశాడనమాట. చేసి నోట్లో పడేసుకున్నాడు. ఇంకా నేనిప్పుడు ఈ హాలాహలాన్ని శిక్షిస్తాను అని దీనిని పండు తినేసినట్లు తినేస్తున్నాడు. గుటుక్కున మృంగుతున్నాడనమాట. ఇప్పుడు హాలాహలంకాన్ని క్రిందికి దిగితే తన భర్తకి హాని వస్తుందేమోనని అమ్మవారు గభాలున లేచి ఆయన కంఠం పట్టుకుంది. ఇదంతా భాగవతంలో ఉంటుందండి యాక్చువల్‌గా. అప్పుడు శివుడు మృంగుతున్న హాలాహలం కంఠం లోపల ఉండిపోయింది. అప్పుడు అమ్మవారు అనుకుందనమాట, శివుడు ఇంత తెల్లగా ఉంటాడు కదా! ఒక నీలమణితో చేసిన హారం వేసుకుంటే ఎలా ఉంటాడో తన భర్తను అలా చూసుకుందాం అనుకుంది. అనుకుని ఆ హాలాహలాన్ని నీలమణిగా మార్చేసిందనమాట. అప్పుడు ఆయన నీలకంఠుడైపోయాడు. భర్త ప్రేమ చేత పొంగిపోయి భర్తను అలా చూసుకోవాలని ప్రేమ ఉన్న భార్య అమ్మవారు.
దీనిని శంకరాచార్యుల వారు ఎంతో అందంగా చెప్పారు. అమ్మా, నీ భర్త నీలకంఠుడయ్యాడమ్మా, అందుకని నీలకంఠ అని పిలిస్తే ఆనాడు లోకాల కోసం గరలం రింగాను, ఈవేళ ఎవడో ఆర్తితో నన్ను పిలుస్తున్నాడు అని ఉలిక్కి పడతాడు. నువ్వు విరాగి అయిన భర్తకి రాగం కల్పించి ఆయన మెడలో హారం వేసి చూసుకున్న పతివ్రతవు తల్లి. నీవు తప్ప ఆయన మెడలో నీలమణిని వేయగల వారిని ప్రపంచంలో ఉన్నారా అమ్మా? ఆ పని చేయడం నీ ఒక్కదానికే చెల్లింది. నీవు అటువంటి తల్లివి తల్లి, ఆయన అటువంటి తండ్రి. మీ ఇద్దరూ మా తల్లిదండ్రులు, మేము మీ బిడ్డలం, ఇంకా మాకేం కావాలి అన్నారు. అయితే ఇక్కడ విపద్యంతే విశ్వే విధిశత మఖాధ్య దివిషద అంటున్నారు కదా. శతమఖుడు అంటే ఇంద్రుడు, 1000 యాగాలు చేసిన వాడు ఇంద్రుడు అవుతాడు. ఇప్పుడు ఇప్పుడు ఇంద్రుడు లేడు, దేవతలు లేరు, అందరూ వెళ్ళిపోయారు కదా. బ్రహ్మగారు కూడా వెళ్ళిపోయారు. ఆ బ్రహ్మగారి కపాలాలే కదా పరమశివుడి మెడలోకి వచ్చాయి. వీళ్ళందరూ అమృతం త్రాగిన వారే. ఆ త్రాగిన వారిలో ఒక్కరు కూడా లేకుండా అందరూ వెళ్ళిపోయారు. కానీ మీ ఆయన అమృతం త్రాగలేదు, హాలాహలం త్రాగాడు. కానీ చిత్రం ఏమిటంటే ఆయన మాత్రం జీవించే ఉన్నాడమ్మా. ఆయన ఎందువల్ల జీవించి ఉన్నాడో తెలుసా? అది ఆయన గొప్ప కాదు, అసలు రహస్యం నాకు తెలుసు తల్లి. తవ జనని తాటంక మహిమ. అమ్మా, అది నీ చెవులకు పెట్టుకున్న తాటంకాల మహిమ అని అంటున్నారు శంకరాచార్యుల వారు. అమ్మవారి చెవులకు పెట్టుకున్న తాటంకాలు అంత గొప్పవండి. తాలిబొట్టు, తాటంకం రెండింటికి తాటాకుతోనే సంబంధం. శంకరులు అమ్మ చెవుల గురించి ఎందుకు మాట్లాడతారంటే, అమ్మ చెవులు మన ప్రార్థనలను వింటాయన్నమాట. అందుకని శంకరాచార్యుల వారికి అమ్మవారి చెవుల పట్ల ప్రత్యేకమైన భక్తి. అంతేకాదు, చెవులు శబ్దాన్ని వింటాయి. శబ్దం ఆకాశ గుణకం. ఈ ఆకాశంలోంచి మొట్టమొదట సృష్టి వచ్చింది. ఆ చెవిలోకి మొట్టమొదట మంత్రోపదేశం జరుగుతుంది. ఈ చెవికి ఆభరణమైన తాటంకం పరమశివుడు ఉన్నాడనడానికి, అమ్మవారి సౌభాగ్యానికి గుర్తయింది. ఆ పార్వతీ పరమేశ్వరులు మనకి తల్లిదండ్రులు. అందుకని శంకరులు అంటారు, అమ్మా, ఈ దేవతలందరూ అమృతం త్రాగారమ్మా. వాళ్ళు అమృతం త్రాగినా బ్రతికిలేరు తల్లి. కానీ నీ భర్త అమృతాన్ని త్రాగలేదు, విషం త్రాగాడు. అయినా నీ భర్తకు ప్రమాదం రాలేదు. ఎందుకంటే తవ జనని తాటంక మహిమ, అది నీ తాటంకాల మహిమ అని మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఇది కేవలం అమ్మవారికే కాదండి, ప్రతి సుమంగళి స్త్రీకి వర్తిస్తుంది. ప్రతి స్త్రీ అమ్మవారి స్వరూపమే. అమ్మవారు ఎలా ఉందో అలా ఉండడం నేర్చుకున్న నాడు మీరు కూడా మీ భర్తని, మీ ఇంటిని రక్షించుకోగలరు. అది మీలో ఉన్న శక్తి. తాటంకాలు ధరించకపోతే ఆ శక్తిని మీరు విడిచిపుచ్చుకుంటున్నారు. ఇది చెప్పడానికి శంకరాచార్యుల వారు అమ్మవారి వైభవాన్ని ఈ శ్లోకంలో కీర్తించడం జరిగిందనమాట. ఇక్కడ అమ్మవారి చెవుల తాటంకాలను మనకు మానస దర్శనం చేయించారు శంకరాచార్యుల వారు. పంచమి అమ్మవారి స్వరూపం అండి. పంచమి పంచ సంకేషి అంటున్నాం కదా. పంచమి రోజున అసుర సంధ్య వేళలో సౌందర్యలహరిని చదువుకుంటే భర్తకి ఆయుర్దాయం నిలబడుతుంది. అకాలంగా వచ్చే ప్రమాదం ఏదైనా ఉంటే అది పరిహరించబడుతుంది. తన ఇంట్లో ఏదైనా దరిద్రం ఉండి కష్టాలు ఉంటే అమ్మవారి పాపిటిలోని సింధూరాన్ని దర్శనం చేయటం చేతనే పరిహరించబడతాయి. ఇంతకన్నా మనకేం కావాలండి? ఇక్కడ ఇంకొకటి చెప్తానండి మీకు. శ్రీచక్రం అని ఒకటి ఉంటుంది. అందులో ఎప్పుడు అమ్మవారు శక్తి స్వరూపంగా తిరుగుతూ ఉంటుంది కదా. ఆ శ్రీచక్రాన్ని పృథివీలోనే వెయ్యాలి మనం, ఇంకెక్కడా వెయ్యకూడదు. కంచి పృథివీ క్షేత్రం అన్నమాట. కంచిలో కామాక్షి అమ్మవారు ఉన్నారు. అక్కడ ఉన్న అమ్మవారు మహాశక్తి మంత్రాలండి. ఆ అమ్మవారిలో ఉన్న శక్తిని తట్టుకోగలిగిన శక్తి మన ఉపాధికి లేదు. ఈ ఉపాధి దేని చేత ఆకర్షించబడి దైవిక శక్తిని ఆకర్షించగలదో దానిని మనం వదిలేసుకున్నాం అనమాట. అందువలన అమ్మవారికి ఎదురుగుండా పెడితే అమ్మవారి శక్తిని తట్టుకోలేకపోతున్నాము. కామాక్షి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు అప్పటికి ఒకప్పటి విషయం చెప్తున్నానండి. కంచిలో చేసినప్పుడు అప్పటికి ప్రజలలో ఉన్న శక్తిని దృష్టిలో పెట్టుకొని ప్రతిష్ఠ చేశారనమాట.
కానీ రాను రాను రోజులు వెళ్తున్న కొద్దీ ప్రజలు భ్రష్టులైపోతున్న కారణం చేత, పాపం చేత కలియుగంలో అమ్మవారి శక్తిని ప్రజలు తట్టుకోలేని స్థితి వచ్చిందనమాట. అప్పుడు శంకరులు ఏం చేశారంటే, మనుష్యులు అమ్మవారి ఎంత శక్తిని మాత్రమే తట్టుకోగలరో అంత శక్తిని అమ్మవారిలో ఉంచారనమాట. అధికంగా ఉన్న శక్తిని అమ్మవారి నుంచి విడదీశారు. అలా విడదీయగలిగిన శక్తి శంకరాచార్యుల వారికి మాత్రమే ఉంది. కామాక్షి అమ్మవారిలో ఉన్న అధిక శక్తిని తీసి శ్రీచక్రంలో పెట్టారనమాట. అప్పుడు అమ్మవారిలో అధికంగా ఉన్న శక్తి శ్రీచక్రంలోకి వెళ్ళింది. దానిని పృథివీ మీద వేశారనమాట. కంచిలో ఉన్న శ్రీచక్రం గురించి చెప్తున్నానండి. ఇంకొకటి చెప్తాను. అఖిలాండేశ్వర అమ్మవారి గురించి కూడా చెప్తారండి. జంబుకేశ్వరంలోని అమ్మవారికి అఖిలాండేశ్వరి అని పేరు. అఖిలాండేశ్వరి అమ్మవారిలో ఉన్న అపారమైన శక్తిని తీయవలసి వచ్చిందండి. అప్పుడు కూడా శ్రీచక్ర ప్రతిష్ఠ చెయ్యాలంటే దానిని పృథివీ మీదనే చెయ్యాలని చెప్పాను కదా, ఇతర భూతాలలో చెయ్యకూడదు. అయితే శంకరులు ఒక ప్రయోగం మ్యామ్ చేశారన్నమాట. సారీ మ్యామ్, ఎక్కడ మ్యామ్ మీరు ఆ ప్లేస్ ఎక్కడ మ్యామ్? జంబుకేశ్వరం మ్యామ్, అదేంటి ఎక్కడ మ్యామ్ అది? అఖిలాండేశ్వరి. జంబుకేశ్వరం అండి. జంబుకేశ్వరంలో జలలింగము, అమ్మవారి పేరు అఖిలాండేశ్వర అమ్మవారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడ శంకరులు ఒక ప్రయోగం చేశారండి. అమ్మవారి తాటంకాలను వజ్రాలతో చేయించి అమ్మవారిలో ఉన్న శక్తిని తాటంకాలలోకి తీసుకున్నారనమాట. ఇప్పుడు ఈ తాటంకాలను పట్టుకు వెళ్ళి మళ్ళా అమ్మవారికి తగిలించారు, అఖిలాండేశ్వరి అమ్మవారికి. ఈ తాటంకాలలో శ్రీచక్రాలు వేసేసారనమాట. ఆ శ్రీచక్రాలలో శక్తిని పెట్టేశారు. ఆ శ్రీచక్రాలు ఇప్పటికీ అప్పుడప్పుడు కొంచెం మసక బారతాయి అన్నమాట. అప్పుడు తాటంకాలను అమ్మవారి చెవి నుండి తీసి అందాక తాత్కాలిక తాటంకాలను పెడతారనమాట. జంబుకేశ్వరంలో అది ఒక పెద్ద క్రతువండి. దానిని తమిళనాడులో తిరువానక్కొయిల్ అంటుంటారనమాట. ఇది ఒక కుటుంబంలోని వారు, అంటే ఒక తంజావూరులోనో కోయంబత్తూరులోనో ఉంది ఆ స్వర్ణకారుల కుటుంబము. ఆ కుటుంబంలోని వారు దీక్ష తీసుకుని వాటికి సానపడతారనమాట. ఒక కంచిపీఠం వారికే పరంపరానుగతంగా దాని మీద అధికారం. కంచిపీఠానికి పీఠాధిపతులుగా ఎవరు ఉంటే వారు దీక్ష తీసుకొని బ్రహ్మాండమైన హోమం చేసి మళ్ళా ఈ సానపట్టిన శ్రీచక్రాలకి మంత్రపూర్వకమైన క్రతువు చేసి అప్పుడు వాటిని తీసుకెళ్లి తాటంకాలుగా అమ్మవారి చెవులకు అలంకారం చేస్తారనమాట. అందుచేత జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వర అమ్మవారిని శ్రీచక్ర తాటంకాలతో చూడొచ్చు అనమాట. మీరు ఇంకొకటి ఈ జంబుకేశ్వర ఆలయం గురించి వింటే ఆశ్చర్యపోతారండి. ఎంత గొప్ప దేవాలయం అంటే, ఇప్పటికీ మధ్యాహ్నం అయితే జల్లింగానికి మహానైవేద్యం పెట్టవలసి వస్తే అమ్మవారి గుడిలోకి వెళ్లే అర్చకులు పంచె కట్టుకొని వెళ్ళడానికి సాహసం సరిపోదనమాట. పట్టు పంచెల చీరలు కట్టుకొని అమ్మవారిలా పెద్ద బొట్లు పెట్టుకొని తీసుకెళ్లి అమ్మవారికి మహానైవేద్యం పెడతారనమాట. అంత శక్తితో కూడిన తాటంకాలతో అమ్మవారు అక్కడ వెలిగిపోతూ ఉంటుంది. ఇప్పటికీ అఖిలాండేశ్వరి అమ్మవారిని ఆదిశంకరులు వేసిన తాటంకాలతో ఇప్పటికీ చూడొచ్చండి. శంకరులు పెట్టిన వజ్ర తాటంకాలు, శ్రీచక్ర తాటంకాలు ఇప్పటికీ అలా వేలాడుతూ దర్శనమిస్తాయి మనకి. ఆ తల్లి తాటంకాల గురించి విన్నా చదివినా అమ్మవారు పొంగిపోయి ఐదవతనాన్ని కాపాడుతుందన్నమాట. ఇదే అండి భావము. నేను ఇందులో భాగవతంలోది తీసుకున్నాను కొంచెము మీకు అర్థం కావడానికి. హాలాహలం ఎలా వచ్చింది అనేది తెలియాలని అంతా చెప్పాను అనమాట. మీకు ఎవరికన్నా కుదిరినప్పుడు పంచమి రోజు చదువుకోండి. సౌందర్యలహరి అసుర సంధ్య వెళ్ళ చదువుతారు. అంటే 6 సూర్యోదయం అయిన 15 నిమిషాల తర్వాత ప్రదోష కాలం అని అంటారండి. ఆ తర్వాత నుండి మీరు 6 తర్వాత అనుకోండి, మంచిగా అప్పుడు చదివితే మంచిదని చెప్తున్నారనమాట శంకరాచార్యుల వారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి 2 శ్లోకాలలో? అర్థమైందా?